సర్వర్ బాగా డౌన్ ఉన్నట్టుంది ఆఫీసర్. ఓపెన్ అవ్వట్లేదు. గాడ్, బాగా టైం పట్టేటట్టుంది. ఓర్చుకోండి, కట్టేస్తాను. నీళ్ళు వచ్చేస్తాయి. నా వల్ల కావట్లేదు. అమ్మా, ఎక్కడి నుంచి ఒక బకెట్ నీళ్ళు తీసుకురామ్మా. ఎక్కడికో అంటే కష్టమే ఆఫీసర్, పక్కింట్లోనే అడుక్కోవాలి. అమ్మా త్వరగా అమ్మా, ప్లీజ్, కళ్ళు మండిపోతున్నాయి. నువ్వు మాట్లాడుకో, నేను తెస్తాను. త్వరగా వెళ్ళమ్మా. పల్లవి, పల్లవి, నిన్నే పల్లవి. మీకు నీళ్ళు వస్తున్నాయా? కనిపించట్లేదా వదినా? ఏ మీరు బిల్ కట్టలేదా? మర్చిపోయానులే గాని, శౌర్య స్నానం చేస్తున్నాడు. త్వరగా ఒక బకెట్ నీళ్ళు ఇవ్వు. ఆగండి. ఏం జరుగుతుంది అత్తయ్య? అడ్డుగోడ కట్టింది దేనికి? అవసరం ఉన్నప్పుడు కలుపుకుని లేనప్పుడు తోసేయడానికా? అటు కాకి ఇటు రాకూడదు అన్నప్పుడు అంత బకెట్ ఎలా వస్తుంది? రానిస్తానా? నువ్వుండు, శౌర్యకసలే కళ్ళు మండుతున్నాయట. బా అమ్మా, రామ్మా. పక్కనే అడుక్కుంటున్నారని చెప్పనా అత్తయ్య? ఇలా తగులుకున్నావేంటే? మీరు తగిలించిన దానికే కట్టుబడి ఉండాలి అంటున్నాను అత్తయ్య. మీలో ఆ పౌరుషం, వీరత్వం తగ్గినా నాలో తగ్గదు. నా టైం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి దగ్గర బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు అన్నారు కదా. మీరు చెప్పిందే నిజం అత్తయ్య. తగ్గకండి, బతిమలాడకండి. వాళ్ళని మనం అడగడమేంటి? పోనీలే అని మీరు దయతల్చడం వల్ల వాళ్ళిక్కడున్నారు కానీ లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళు. అబ్బా కళ్యాణి, మీరెన్నైనా చెప్పండి, మనమేమైనా చేతకాని వాళ్ళమా అత్తయ్య? బకెట్ నీళ్ల కోసం కరువాసిపోయావా? ఆఫ్టర్ ఆల్ బకెట్ నీళ్ల కోసం దిగజారిపోతావా? కళ్యాణి, ఇది పంతాలకి పోయే సమయం కాదు. అవతల శౌర్య కళ్ళు మండుతున్నాయంటున్నాడు. కళ్ళు మండినా ఒళ్ళు మండినా మన మనసులో మంట చల్లారినంత వరకు ఆ ఇంటి నీళ్లు మనకు అవసరం లేదు. అమ్మా త్వరగా రా అమ్మా. వాడు అరుస్తున్నాడే. ఇది తెలిసినా కరుస్తారు. నీకేమైనా పిచ్చా? చెప్తే అర్థం కదా. అటు నీళ్ళు ఇటొస్తే మీ అబ్బాయి ఏమంటారో మీకు అర్థం కావట్లేదు అత్తయ్య. అదే నిజమేలే వదినా. అసలే శౌర్యకి మా మీద పీకల దాకా కోపం. ఆ పంచాయతీ ఎవరు పడతారు చెప్పు? వద్దులేమ్మా, మేము తీసుకోము. కళ్యాణి, ఇచ్చే వాళ్ళని చెడగొట్టుకో. అమ్మా వస్తున్నాన్రా. అమ్మా, అబ్బా, బిల్లు కట్టండి మీరేగా, మీకే ఉంటుంది. నువ్వు వాపు. ఆఫీసర్ ఆగట్లేదు. ఇదే టైం అంటే అత్తయ్య. ఎదుటి వారికి సాయం చేస్తే తిరిగి మనము పొందొచ్చు. నిన్ను వంటకి నీళ్లున్నాయి కదా? సగం బిందున్నాయి. సరే, అవివ్వు. మరి వంటకి హోటల్ నుంచి తెప్పించుకుందాం. త్వరగా వెళ్ళిపోయి. నేనా? అమ్మా రామ్మా. కళ్యాణి తెస్తుంది నాన్న. చెప్పాగా, ఇక నువ్వే వెళ్ళాలి. తీసుకెళ్ళు. సారీ ఆఫీసర్, అత్తయ్యకి తెలియాలని చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. రా త్వరగా.
తెచ్చాను ఆఫీసర్. ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ? ఇక్కడ పెట్టాను. కనిపిస్తే నేను ఎందుకు పోసుకోను? కింద ఎందుకు పెట్టావు? ఓయ్ ఓకే. ఆఫీసర్ అటు నురుగుంది. ఎక్కడ? ఓయ్ క్షమించాలి. ఎటు చూసినా కళ్యాణి కాపురంలో కరతర తీరే దారి కనిపించడం లేదమ్మా. మిమ్మల్ని నమ్ముకున్నాం. ఇంకొకసారి చూసి ఏదైనా శాంతి చేసే మార్గం ఉంటే సెలవివ్వండి. శివపార్వతి గారు, మీ ఆందోళన అర్థం చేసుకోగలను. చేయాల్సినవన్నీ మీరే చేశారు. చిత్రగుప్తుడి వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. 16 రోజుల పండగ జరిపించారు. ఎన్ని చేసినా ఫలితం కనిపించే సమయానికి ఏదో ఒక అవాంతరం ఎదురై శౌర్య కళ్యాణిల మధ్య చిచ్చు రగులుకుంటూనే ఉంది. కొన్ని పూజలు ఉన్నా వాళ్ళిద్దరినీ ఒక చోట చేర్చడం కుదరదంటున్నారుగా. దాదాపు అసాధ్యమని మీరే అంటున్నారు. అందుకని కొన్నాళ్ళు ఏం చేయకుండా మౌనంగా ఉండడమే మంచిది. నా కూతురు జీవితం అగమ్య గోచరంగా కనిపిస్తుంటే మానవ ప్రయత్నం చేయకుండా కామ్గా ఎలా ఉండగలం పంతులు గారు? దయచేసి మేవేదన్నా చేయగలమేమో చెప్పండి. అదెంత కష్టమైనా చేస్తాను. సరే అనుపమ్మ గారు, దైవారాధనకు మించింది ఏదీ లేదు. నిండు మనసుతో త్రికరణ శుద్ధిగా సంకల్పంగా మీ కోరికను కోరుకొని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి 11 రోజుల పాటు నియమనిష్టలతో తల్లిని అభిషేకించండి. అలానే మీ ఇంట్లో దీపం పెట్టి ఆరాధన చేయాలి. చేస్తాను పంతులు గారు. ఈ రోజు నుంచే మొదలు పెడతాను. మంచిదమ్మా. మరో ముఖ్య విషయం, ఈ 11 రోజులు కేవలం నేల మీదే నిద్రించాలి. మాంసాహారం తాకరాదు, తినరాదు, ఆ జోలికి వెళ్ళరాదు. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. చెయ్యండి. ప్రయత్నించడంలో తప్పులేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. వస్తానమ్మా. అలాగేనండి. గుడికి వెళ్ళొద్దాం అమ్మా. భారం ఈ తల్లి మీద వేద్దాం. అంతకు మించి ఏం చేయలేం కదా.
ఈ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి శౌర్య. అందరితో మాట్లాడాను, సిద్ధార్థే లేడు. వాడి వాయిస్ నేను విన్నాను. కాల్స్ అన్ని రికార్డ్ చేశాను, విను. పరవని మాట్లాడుతున్నాను బాబు. వయసు అయిపోయింది కదా బాబు. చీరలు నేస్తారు కదా చీరలు, వాటికి రంగులు అద్దేది మనమే. విన్నావుగా? ఈ కాల్ టైం చెప్పు. ఓ సారీ, వాట్సాప్ చేశారు, నెంబర్స్ రాశా, చెప్తాను. మార్నింగ్ 9:15 శౌర్య. వాడే. ఎలా చెప్తున్నావు? పూజ అయింది, వాడే చేసింది ఆ టైంకి. గొంతు మార్చి ఫోన్లు చేశాడు. చెయ్యి, ఆ నంబర్కి ఫోన్ చేయి, నిమిషం మాట్లాడించు, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతాడు. ఓకే శౌర్య. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వదలకు, వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకు. మన వాళ్ళు అక్కడే సెర్చ్ చేస్తున్నారు శౌర్య. ఏ చిన్న క్లూ దొరికినా వదలరు, డోంట్ వరీ. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే కళ్యాణి. ఇప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తున్నావు చూడు. నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. నువ్వున్నంత వరకు మమ్మల్ని అసలు ఎవ్వరూ ఏం చేయలేరు. నీ రుణం తీర్చుకోలేం కళ్యాణి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ శౌర్య. సార్ కూర్చోండి. ఎప్పుడొచ్చారు సార్? మార్నింగ్ శౌర్య. చిన్న మీటింగ్ ఉంది, 1 year పైన అయింది కదా కలిసి. సార్ ఏం శౌర్య, పెళ్ళయిందంటగా? మాకు ఒక్క మాట కూడా చెప్పలేదే? సార్ అది సడన్గా జరిగిపోయింది. పార్టీ ఎక్కడా? పార్టీ ఏంటి, నీట్గా ఇంటి భోజనం చేద్దాం. శౌర్య వాళ్ళ మిస్సెస్ని కూడా చూసినట్టు ఉంటుంది. అవును కదా, నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం శౌర్య. అదే చేయిస్తాను సార్. ఓకే, లంచ్లో వెళ్దాం. వస్తాం శౌర్య. షూర్ సార్. చెప్పు నాన్న. అమ్మా, మా పై ఆఫీసర్లు మన ఇంటికి భోజనానికి వస్తా అన్నారమ్మా. నువ్వు చేపల పులుసు చేయి. అయ్యో అవునా శౌర్య? నాకు భరించలేనంత తలనొప్పిగా ఉంటే ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. వండలేను నాన్నా. రమ్మని చెప్పేశానమ్మా. కళ్యాణికి చెప్పు. అమ్మా. కళ్యాణి, శౌర్య. ఆఫీసర్, లంచ్కి మా పై ఆఫీసర్లు వస్తున్నారు. చేపల పులుసు వండి పెట్టు. నాకెలా వండాలో తెలియదు ఆఫీసర్. అదంతా నాకు తెలియదు. ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. బాగాలేదు అనకూడదు, నువ్వే వండు. ఆఫీసర్ హలో. చేపల పులుసంట. అవునత్తయ్య, మీకొచ్చు కదా, మీరు చేసేయండి. నేను వండను అంటేనే నీకిచ్చా. పో, వెళ్ళు. అమ్మా. ఏమైంది కళ్యాణి? ఆఫీసర్ చేపల పులుసు వండమని ఆర్డర్ వేశారమ్మా.
నాకు అవి తినడమే సరిగ్గా రాదు. ఇక వండడం ఎలా చేయను? సైలెంట్గా వండిచ్చేవా? అయ్యో, నేను చేయడం కుదరదమ్మా. నీ క్షేమం కోసం ఈ రోజు నుంచి 11 రోజుల పూజ మొదలుపెట్టాను. ఇప్పుడే గుడికెళ్ళొస్తున్నాను. అవునా అమ్మా? ఇప్పుడెలా? ఆఫీసర్ వినడం లేదు. వండాల్సిందే, పై ఆఫీసర్స్ వస్తున్నారు, నా ప్రెస్టేజ్ ఇష్యూ అంటున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదమ్మా. టెన్షన్ వచ్చేస్తుంది. ఏదో ఒక చెప్పులే కళ్యాణి. ఏం జరుగుతుంది? మంతనాలు అప్పుడే మొదలు పెట్టేశారా? తల్లి కూతుళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఎవరి కొంప ముంచడానికి? దమయంతి, ప్రతిదానికి పెడర్థాలు తీయకు. వీలైతే సాయం చెయ్యి, లేదా కామ్గా ఉండు. ఆ రెండు నేను చెయ్యను, కానీ పని చూసుకో. ఏంటమ్మా, ఏమైంది? గాడిది గుడ్డయింది. ఏమైందని అడిగితే చేపల కూర రెడీ అయిపోతుందా? కళ్యాణి, మీ అమ్మ కాదు కదా, మా అమ్మొచ్చి పులుసు చేసినా కుదరదు. సర్లే అత్తయ్య, ఇప్పుడేమైంది? నేనే ఆఫీసర్కి ఫోన్ చేసి ఒప్పించి వెజ్ వండుతాను. అప్పుడు గాని నా కొడుకు ఫోన్లో నీ పుచ్చి పగిలేలా ఎగరడు. ఊరికే వండమన్నాడా? పై అధికారులు ఇంటికి భోజనానికి వస్తామన్నారని చెప్పాడు. అడిగిందే వండాలి. ఓ అంతేగా, నేను చెప్తాగా కళ్యాణి. నువ్వా పల్లవి? ఓసారి నువ్వు చేసి పెట్టినప్పుడే కదా మా నాన్న హాస్పిటల్ అడ్మిట్ అయింది. అప్పుడంటే ఏదో అలా అయింది వదినా. ఎప్పుడూ అలాగే అవుతుందా? కళ్యాణి, నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను కదా. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? వద్దులే పిన్ని, నేనే ఏదో విధంగా వెజ్ వండడానికి ఆఫీసర్ని ఒప్పిస్తాను. ముందు చెప్పింది చెయ్యి, అవ్వంది చెప్పద్దు. లేదంటే నువ్వు మీ వాళ్ళందరితో మాట్లాడిన వీడియో నా ఫోన్లో ఉంది, నా కొడుక్కి పంపిస్తా. ఇప్పుడే పంపిస్తానుండు. అత్తయ్య, నీకు వీడియో తీయడం కూడా వచ్చా? అదేవైనా బ్రహ్మ విద్య? వద్దులే వదినా, గోటితో పోయేదానికి గొడ్డలు దక్కించుకోవడం ఎందుకు? అవును దమయంతి, గొడవెందుకు? పెడతా, నాకు అదే కావాలి. అత్తయ్య అలాగే అంటుందిలే, వీడియో తీసుండదు. పంపాక చూస్తాడుగా, అప్పుడు చెప్తాడులే. ఏది చూడనివ్వండి, ఇవ్వండి, ఒకసారి చూడనివ్వండి. కళ్యాణి, ఇవ్వండి వదులు. అత్తయ్య, ఇవ్వండి. కళ్యాణి, కళ్యాణి వదులు. ఏమవ్వదు, ఇవ్వండి, చూసిచ్చేస్తాను. అమ్మో అమ్మో, బంగారం లాంటి ఫోను పగలు కొట్టేశావు. సారీ అత్తయ్య, జారిపోయింది. కావాలని చేసావు కదా? అయ్యో, కావాలంటే ఎంక్వైరీ వేయించుకోండి. వేయిస్తా వేయిస్తా. చేపల పులుసు వండకపో, వీరంగమే వేయిస్తా. చెప్పాగా వెజ్ వండుతానని, అదే చెప్తా. చెప్పు, నీకీరోజు ఉందిలే. సిద్ధు, ఏమైంది శామ్? ఒక గాజు కనిపించట్లేదు సిద్ధు. గాజా? నేను ఇంకా ఏమైందో అనుకున్నాను. అది అసలేం గోల్డ్ కాదు కదా, ఎందుకంత కంగారు? నీకు అర్థం కావట్లేదు సిద్ధు. నా సీమంతం రోజున శౌర్య రాజస్థాన్ నుంచి తెప్పించిన హ్యాండ్మేడ్ గాజులవి. శామ్, శౌర్య నీకు తాళి కట్టిన భర్త అనేది గతం. గుర్తులు మిస్ అయ్యాయని అంత ఫీల్ అవ్వక్కర్లేదు.